3:30 గంటల దురంధర్ సినిమాలో ఎన్నెన్ని ట్విస్టులున్నాయంటే లెక్కబెట్టి చెబుతా కొంచెం ఆగు అన్నట్ట. దేశంలో బీజేపీ ఆడుతోన్న పొలిటికల్ డ్రామా బాజ్ కూడా దురంధర్ సినిమాలానే ఉంది. ముఖ్యంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ తర్వాత కమలం పార్టీ సమర్పిస్తోన్న పాన్ ఇండియా పొలిటికల్ కథా చిత్రం ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. సీనుకో రాష్ట్రం, రాష్ట్రానికో సేను, ప్రాంతీయ శక్తుల నామరూపాలై గల్లంతయ్యేలా చాలా జాగ్రత్తగా ఓ పద్ధతిగా సెన్సిటివ్గా సాగుతోంది అమిత్ షా జాదూగిరి. డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఏప్రిల్ 17 బీజేపీ ఖాతాలో నమోదైన ఒకానొక బ్లాక్ డే. లోక్సభ టేబుళ్ల మీదకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్ వీగిపోయినప్పటి ఘోర పరాభవ దృశ్యం అది. 12 ఏళ్ల మోదీ జమానాలో ఒక రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో వీగిపోవడం అదే ఫస్ట్ టైం. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ చట్టాన్ని లింక్ చేస్తూ ఎన్డీఏ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తిరగ్గొట్టి వికటాట్టహాసం చేసింది హస్తం పార్టీ. 3/2 మెజారిటీ దక్కక పీచేమూడు కొట్టింది ఎన్డీఏ. కమలం పార్టీకి ఇదొక సెట్ బ్యాక్. ఓడిపోతామని తెలిసినా ఎందుకు ఓటింగ్కు వెళ్లారు, నెంబర్ గేమ్లో అమిత్ షా ఎలా వెనకబడ్డారు అని దేశమంతా అవాక్కైన సందర్భం అది. కానీ సరిగ్గా 2 నెలలు గడిచిందో లేదో లెక్కలు దాదాపుగా తారుమారైపోయాయి. లోక్సభలోనే కాదు రాజ్యసభలో కూడా చకచకా మారిపోతున్నాయి నెంబర్స్. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇండీ కూటమి బక్కపలచనైపోయింది, ఎన్డీఏ కూటమి బలపడుతూ వస్తోంది. ఇట్స్ షో టైం అంటూ అమిత్ షా ఆడుతోన్న చదరంగంలో ఒక్కొక్క రాష్ట్రంలో రాజకీయం రంగు మార్చుకుంటోంది. ముఖ్యంగా ఢిల్లీలో చక్రం తిప్పుదామనుకున్న ప్రాంతీయ పార్టీలకు ఈస్ట్ మన్ కలర్లో కనిపిస్తోంది సినిమా. అప్పట్లో యూపీలో బీపీలు రేపిన ఏనుగు పార్టీ మాయావతి ఇప్పుడెక్కడున్నట్టు? బెంగాల్లో రెండాకుల గుర్తు మమతా బెనర్జీ ఫ్యూచర్ ఏమైనట్టు? చీపురు కట్టతో ఊడ్చేస్తానంటూ ఢిల్లీ గద్దెనెక్కిన కేజ్రీవాల్ గురి తప్పిన వైనమేంటి? సౌత్ లో ఢిల్లీని ఎదిరించి సూపర్ స్టార్ గా ప్రకటించుకున్న ఎంకే స్టాలిన్, మరాఠీ గడ్డ మీద చెలరేగిపోయిన ఉద్దవ్ ఠాక్రే, బీహార్లో నితీష్ కుమార్, ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఒక్కొక్కరు యోధానుయోధులు, బీజేపీకి కొరకరాని కొయ్యలు. ఇప్పుడు వీళ్లందరి పునాదులు కదిలిపోయి పూలమ్ముకున్న చోటే కట్టెలమ్ముకోవలసిన విపత్కర పరిస్థితి. కనీసం ఢిల్లీ వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. ప్రాంతీయ పార్టీల ఐక్యత వర్ధిల్లాలి అని ఢిల్లీ దాకా పొలికేక పెట్టిన ఈ కటౌట్లన్నీ ఇప్పుడు కుప్ప కూలిపోయి కనిపిస్తున్నాయంటే మూల కారణం ఏమై ఉంటుంది? లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? ఎన్డీఏ మిత్రపక్షంగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఎన్సీపీఐ, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా, త్రిపుర ఎన్నికల్లో పోటీ చేసిన అసెంబ్లీలో కనీసం ఖాతా కూడా తెరవలేని ఒక అనామక పార్టీ. నోటా కంటే తక్కువ ఓట్లొచ్చి డిపాజిట్లు కూడా గల్లంతైపోయిన జీరో సైజ్ పార్టీ ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ మేజర్ పార్ట్నర్ గా కొత్తగా అవతారమెత్తింది. వాట్ ఏ మిరాకిల్ కదా! బెంగాల్లో అపోజిషన్ ని చిత్తు చేయడానికి బీజేపీ టాప్ కమాండర్స్ ఆడిన పవర్ గేమ్ క్లైమాక్స్ ఇది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత మమతా బెనర్జీకి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన 28 మంది లోక్సభ ఎంపీల్లో 20 మంది రెబల్స్ గా మారారు. దీదీని కాదనుకుని ఎన్డీఏలో చేరాలని ఫిక్స్ అయిపోయారు. నేరుగా జంపింగ్ ఇచ్చుకుంటే యాంటీ డిఫెక్షన్ లాకి అడ్డంగా దొరికిపోతారు కాబట్టి ప్లాన్ బి వర్కౌట్ చేశారు. ఏదో ఒక పార్టీలో విలీనమైపోయి ఆ తర్వాత ఎన్డీఏ గూటికి చేరితే న్యాయపరమైన సమస్య రాదన్న ఐడియా వేశారు. అందుకే ఎన్సీపీఐ అనే ఒక అడ్రస్ లేని పార్టీలో కలిసిపోయారు. ఎన్డీఏ గొడుగు కిందుందాం, లోక్సభలో మాకు కొన్ని కుర్చీలు కేటాయించండి అంటూ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు. కట్ చేస్తే ఎన్డీఏ బలం 313కు చేరింది. కూటమిలో బీజేపీ తరువాతి ప్లేస్ కొత్తగా చేరిన ఎన్సీపీఐకే దక్కుతుంది. నిన్నటిదాకా ఎన్డీఏ సర్కార్ మూల స్తంభాలుగా ఉన్న తెలుగుదేశం, జేడీయూల కంటే ఇప్పుడు ఎన్సీపీఐకే పెద్దపీట వేసినట్టన్నమాట. ఇటు కూటమి
నంబర్ పెంచుకోవడం, అటు దీదీ కోటను బద్దలు కొట్టడం, వన్ షాట్ టూ బర్డ్స్. బెంగాల్ రాజకీయాల్లో అమిత్ షా ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ ఇది. తృణమూల్ చీలిక వర్గం పార్టీ గుర్తు కోసం న్యాయ పోరాటం చేసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా కలంపాలి గుర్తున్న ఎన్సీపీఐకి మమతా బెనర్జీ రెండాకుల గుర్తు కేటాయించే అవకాశం ఉంది. అటు తమిళనాడులో రెండాకుల గుర్తున్న ఇంకో పార్టీ కథ కూడా క్లైమాక్స్ కొచ్చేసింది. జయలలిత మరణం తరువాత చీలికలు పీలికలైపోయిన అన్నాడీఎంకే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తరువాత ఉనికినే కోల్పోయింది. టీవీకే విజయం తరువాత అన్నాడీఎంకేలో అసమ్మతి పేట్రేగిపోయి అసలు ఉందో లేదో కూడా తెలియని పార్టీగా మారిపోయింది. అదే తమిళనాట స్టాలిన్ నేతృత్వంలోని మరో ద్రవిడ పార్టీ డీఎంకే పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. లోక్సభలో 22 మంది, రాజ్యసభలో 8 మంది, మొత్తం 30 మంది ఎంపీలున్నా ఢిల్లీలో వీళ్లను దేకేవాళ్లు లేరిప్పుడు. కాంగ్రెస్ పార్టీ విజయ్కి సపోర్ట్ ఇచ్చి కేబినెట్ లో చేరిపోవడంతో అలిగి ఇండి కూటమి నుంచి బయటకొచ్చేసింది డీఎంకే. అటు రాహుల్తో కుదరక, ఇటు మోదీతో పొసగక అనాథగా మిగిలిపోయారు ఎంకే స్టాలిన్. రేపటి రోజున కీలక బిల్లులకు ఓటింగ్ జరిగితే ఎన్డీఏకే మద్దతివ్వాల్సిన నిస్సహాయ స్థితిలో పడిపోయింది డీఎంకే. డీలిమిటేషన్ ని, 3 లాంగ్వేజ్ పాలసీని వ్యతిరేకిస్తూ మోదీని ఢీకొట్టిన స్టాలిన్ ఢిల్లీతో కొట్లాట కోసం దక్షిణాది పార్టీల్ని ఒక్క తాటిపైకి తెచ్చేందుకు చెమటోడ్చిన స్టాలిన్ ఇప్పుడు నథింగ్ అయిపోయారు. తమిళనాట వైలెంట్ గా అనిపించిన ప్రాంతీయ రాజకీయ శక్తులు ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాయంటే బ్యాక్ ఎండ్ లో అమిత్ షా మాయాజాలమే వర్కౌట్ అయినట్టు భావించాలా? కేంద్రం మిథ్య. ఎప్పటికైనా రాష్ట్రాలే ఛాంపియన్లు, ప్రాంతీయ పార్టీల గొంతుక గట్టిపడాల్సిందే. 40 ఏళ్ల క్రితం ఢిల్లీని టార్గెట్ చేస్తూ తెలుగునాట ఎన్టీఆర్ ఇచ్చిన పాపులర్ స్లోగన్ ఇది. రీజనల్ ఫోర్స్ బలపడుతోందో అన్న చప్పుడుతో అప్పట్లో ఇందిరమ్మ సర్కార్ వెన్నులో వణుకు పుట్టింది. దాని ఫలితమే రామ్లాల్ ఎపిసోడ్ అని, గవర్నర్ సంతకంతో ఎన్టీఆర్కి ఊస్టింగ్ అయిందని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. సో ప్రాంతీయ పార్టీల వాయిస్ పెరిగినప్పుడల్లా జాతీయ పార్టీలు అలర్ట్ కావడం కొత్త కాదు. కానీ మడతెట్టే పద్ధతిలోనే తేడా ఉంటుంది. తొందరపడకుండా, తొట్టుపాటు పడకుండా, కొద్దిగా లేట్ అయినా సరే లేటెస్ట్గా కొడుతున్నట్టుంది కమలం పార్టీ పాన్ ఇండియా వ్యూహం. బీహార్లో ఒకలా, ఒడిశాలో ఇంకోలా, ఇప్పుడు బెంగాల్లో మరోలా, ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్, సామధాన భేద దండోపాయాల్లో ఏదో ఒకటి ప్రయోగించి ప్రాంతీయ పార్టీలను చక్రబంధంలో ఇరికిస్తోంది బీజేపీ. వారేవా, ఇది కదా రాజకీయం అని శత్రు పార్టీలే ఈర్ష్యపడేలా ఉంది అమిత్ షా మంత్రాంగం. మోదీ జమానా మొదలైనప్పుడు 2014లో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే పవర్లో ఉండేది బీజేపీ. పుష్కరం గ్యాప్ తరువాత ఇప్పుడు 2026లో బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్య 16కు చేరింది. ఇక్కడ మోస్ట్ ఎఫెక్టెడ్ పార్టీల్లో ప్రాంతీయ పార్టీలే ఎక్కువన్నది అండర్లైనబుల్ పాయింట్. ముఖ్యంగా మోదీ సర్కారుపై అదే పనిగా కాలు దువ్వి కేంద్రం తీసుకొచ్చే ప్రతి పాలసీని వ్యతిరేకిస్తూ వచ్చిన రీజనల్ కటౌట్స్ అన్ని ఇప్పుడు కనీసం కనిపించడమే మానేశాయి. ముఖ్యంగా బెంగాల్లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనే తృణమూల్ని మట్టి కరిపించాలని పకడ్బందీ ప్లాన్ వేసింది బీజేపీ. కానీ అప్పుడు ఛాన్స్ మిస్ అయినా 5 ఏళ్ల పాటు ఓపిక పట్టింది. బంగ్లాదేశ్ లో హింస, ఎన్నికల జాబితా సవరణ, గవర్నర్ తో కొట్లాట, ఇలా ఏ సందర్భాన్ని వదిలిపెట్టలేదు. మమతా బెనర్జీ ఓటు బ్యాంకుల మీద అదును చూసి కొడుతూ దీదీని నైతికంగా దెబ్బతీస్తూ వచ్చింది బీజేపీ. 2026లో ఊహకందని రేంజ్ లో విక్టరీ కొట్టింది. మమత రైట్ హ్యాండ్ సువేందు అధికారిని పార్టీలోకి లాక్కుని సీఎం సీట్ ఇచ్చారంటే బెంగాల్లో అమిత్ షా పావులు ఎంత చాకచక్యంగా కదిపారో అర్థం చేసుకోవచ్చు. वो मेरा लड़का का माफी है, लड़का जो गलती करेगा वो स्वीकार कर लेंगे तो उसके लिए 100 भी माफी है. हमारा कोई कांग्रेस के लिए मार्जिन नहीं हो रहा है जब तक हम सुना है. रूलिंग पार्टी है और अपोजिशन का स्पेस होता है. अभी बीजेपी का हालत है ऐसा, बीजेपी का कोशिश है जो अपोजिशन स्पेस को कमती कर देने के लिए. ఇప్పుడు బెంగాల్లో దీదీ ఫ్యూచర్ ని ఖతం చేసే ఆపరేషన్ ఇంత జోరుగా జరుగుతోంది అంటే దాని వెనుక సూత్రధారిగా సీఎం రమేష్ పేరే వినిపిస్తోంది. అటు అసెంబ్లీలో తృణమూల్కి దక్కాల్సిన ప్రతిపక్ష హోదా గల్లంతవుతోంది. పార్లమెంట్లో తృణమూల్కున్న బలాన్ని కూడా తెగ్గొట్టి అమిత్ షా ఆదేశాలను తెర వెనుక యాజ్ టీజ్ గా అమలు చేస్తున్నారు సీఎం రమేష్. ఎవరు పనిమంతులు, పొలిటికల్ లాబియింగ్ లో ఎవరైతే బెస్ట్, అధిష్టానం మనసులో మాటను బుర్రకెక్కించుకుని ఎవరైతే బాగా పనిచేస్తారు అని బాగా ఎరిగిన మనిషి అమిత్ షా. అందుకే 2019లో ఏపీలో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు సీఎం రమేష్ ని బీజేపీలోకి లాగేశారా? కమలం పార్టీ దెబ్బకి కనుమరుగైపోయిన మరో రీజనల్ కటౌట్ ఎవరంటే బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి. యూపీకి 4 సార్లు చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్, పైగా దళిత్ ఐకాన్ గా దేశవ్యాప్త గుర్తింపు.
ఇంత ఖతర్నాక్ కెరియర్ గ్రాఫ్ ఉన్న మాయావతి ఇప్పుడు జీరో సైజుకి పడిపోయింది. నాన్ యాదవ్ కమ్యూనిటీస్ ని దగ్గరకు తీసుకుని చిన్న చిన్న దళిత పార్టీల్ని కూటమిలో చేర్చుకుని ఉన్న అరకొర లీడర్లను ఆకర్షించి మాయావతి స్టేచర్ ని ఒక పద్ధతి ప్రకారం తగ్గించుకుంటూ వచ్చింది యోగి సర్కార్. కట్ చేస్తే వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు. బీజేపీతోనా పొత్తు కట్టడమా? నో వే అంటున్నారు మాయావతి. 5 సార్లు ముఖ్యమంత్రిగా చేసి దాదాపు 25 ఏళ్ల పాటు ఒడిశాకు తిరుగులేని పాలకుడిగా ఉన్న నవీన్ పట్నాయక్ ఇప్పుడు అపోజిషన్ కి పరిమితమయ్యారు. నవీన్ పార్టీ బీజేడీ 2014 నుంచి దాదాపు 10 ఏళ్ల పాటు ఎన్డీఏతో ఫ్రెండ్లీ రిలేషన్లోనే ఉండేది. బీజేపీ బీజేడీ భాయ్ భాయ్ అనే స్థాయిలో నడిచింది దోస్తీ. అయినా 25 ఏళ్ల నుంచి ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటును సైలెంట్ గా క్యాప్చర్ చేసి 2024లో పవర్లోకొచ్చి నవీన్ శకానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది బీజేపీ. 79 ఏళ్ల నవీన్ పట్నాయక్ కి ఒడిశా దాటి రాజకీయం చేసే స్టామినా లేదుగాక లేదు. కర్ణాటకలో దేవగౌడ పార్టీ జేడీఎస్ ను ఎన్డీఏలో చేర్చుకుని కుమారస్వామికి కేంద్ర మంత్రిగా పట్టం కట్టి ఒక మూల కూర్చోపెట్టింది బీజేపీ. ప్రస్తుతం కన్నడ నాట బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలే. ఒకే ఒక్క రీజనల్ ఫోర్స్ జేడీఎస్ ఇప్పుడు ఎవరితో పోరాడాలో తెలియక రాజకీయ వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయింది. బీహార్లో అయితే అమిత్ షా వ్యూహం పెద్ద పెద్ద పొలిటికల్ పండిట్ల బుర్రల్నే వేడెక్కించింది. నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రి సీట్ నుంచి పక్కకు లాగి రాజ్యసభలో కూర్చోపెట్టడం బీజేపీ రాజకీయం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. బీహార్లో పాగా వెయ్యాలన్న ఎన్నో ఏళ్ల నాటి కలను సాకారం చేసుకోవడమే కాదు, జేడీయూను బీజేపీలో విలీనం చేయడానికి కూడా స్కెచ్ రెడీ చేసినట్టుగా వార్తలున్నాయి. ఇది రాజకీయంలో ఎవరు మరసి అడుగురు, మరసి ఇవ్వరు. ఇది చాలా సీరియస్ గేమ్ పాలిటిక్స్లో. ఇంకా ఇతర దేశాలు ఇంకా క్రూయల్గా వెళ్తారు. మన దేశంలో ఇంకా మోడరేషన్ ఉన్నది. కాబట్టి పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటుంది. మహాత్మా గాంధీ గారు కదా చేసేది పాలిటిక్స్. మీరు వేరే మనుషులు, వేరే పాలిటిక్స్. ఇంకా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తూ మనం ఫ్యూచర్లో ఇంకా కొంచెం ఇంకా వైలెంట్గా అయిపోతాయి, ఇంకా క్రూయల్గా అవుతాయి. అదే ఎదురు చూస్తాను. పంజాబ్ లో పాగా వెయ్యలేకపోయినా పావులు కదపడం మాత్రం ఆపేదే లేదంటోంది కమలం పార్టీ. 23 ఏళ్ల పాటు ఎన్డీఏలోనే ఉన్న శిరోమణి అకాలీదళ్ నల్ల చట్టాలను వ్యతిరేకించి బీజేపీని రైతు ద్రోహిగా చిత్రించి 2020లో కట్టేఫ్ చెప్పింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ సునామీతో సింగిల్ డిజిట్ కి పడిపోయింది. వచ్చే ఏడాది పంజాబ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కలిసి పోటీ చేయడానికి సిద్ధమని సంకేతాలిస్తోంది. ఇలా ఒక్కొక్కటిగా దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడున్నాయో వెతికి వెతికి వేటాడి మరీ నిర్మూలిస్తోంది బీజేపీ. నితీష్ కుమార్ని ఢిల్లీకి పిలిపించి బీహార్ సీఎం సీట్ను ఖాళీ చేసి తమ వాళ్లను కూర్చోబెట్టినప్పుడు బీజేపీ దూకుడు చూసి మిగతా ప్రాంతీయ పార్టీల్లో వణుకు పుట్టించింది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే స్టేట్మెంట్కు బలం చేకూరింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరో సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్పై కూడా అమిత్ షా కన్ను పడిందని, ట్రాన్స్ఫర్ పేపర్లు టైప్ అయిపోతున్నాయని ఊహాగానాలు వచ్చేశాయి. జేడీయూ లాగే సౌత్లో మరో ప్రాంతీయ పార్టీలో కూడా పెనుమార్పులు పక్కా అని దాదాపుగా తేలిపోయింది. కానీ ఎందుకో తెలియదు, ఆ బ్రేకింగ్ న్యూస్ అయితే ఇప్పటిదాకా లేదు. కానీ దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద బీజేపీ ఫోకస్ అయితే తగ్గించిన దాఖలా అయితే లేదు. దేశమంతా మనమే, రాజధానిలో మాత్రం లేము. ఎస్, ఢిల్లీలో అపోజిషన్ కే ఫిక్స్ అవ్వడం బీజేపీకి కంటగింపుగా మారింది. మోదీ సర్కార్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఢిల్లీలో, ఆ తర్వాత పంజాబ్ లో పవర్లోకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. మోదీ సొంతగడ్డ గుజరాత్ మీద గురిపెట్టిన కేజ్రీవాల్ ఇప్పుడు అదే మోదీ మంత్రదండానికి దొరికిపోయారు. నిన్న ఢిల్లీ పోయింది, రేపటి రోజున పంజాబ్ కూడా గల్లంతవుతుంది. కేజ్రీవాల్ శకం ఖతమైనట్టే అని ప్రచారం చేసుకుంటోంది కమలం పార్టీ. మరాఠా రాజకీయాల్లో అయితే బీజేపీ మాయోపాయం మామూలుగా లేదు. నిలువెల్లా ప్రాంతీయ తత్వంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పాతుకుపోయిన శివసేన నిలువునా చీలిపోయింది. చీలిక వర్గానికి అధిపతి గోపీనాథ్ షిండేకు నజరానాగా ముఖ్యమంత్రి పీఠం దక్కింది. కట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో సీన్ మారిపోయింది. కమల దళాధిపతి దేవేంద్ర ఫడ్నవీసే చీఫ్ మినిస్టర్. శివసేన పార్టీ పేరును గుర్తును తీసుకున్న షిండే వాటితోనే సరిపెట్టుకోవలసిన పరిస్థితి. మరాఠా యోధుడు శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ కూడా చీలిపోయి ఒక వర్గం బీజేపీ పంచన చేరింది. టోటల్ గా మహారాష్ట్రలో బీజేపీ మోనోపోలీతో రీజనల్ పార్టీల ఉనికి నామమాత్రంగానే మిగిలిందా? ప్రాంతీయ పార్టీలు ఏతో కూలిపోయినాయో ఉదాహరణ తీసుకున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ, ఆయన డామినేషన్, కేజ్రీవాల్ కరప్షన్.
అలాగే దక్షిణాదికి వెళ్ళిపోతే పాత అయిపోయిన 60 సంవత్సరాలు బట్టి డిఎంకే ఉన్నాయి, కొత్త రక్తం తీసుకురావట్లేదు. ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఫ్యామిలీస్కి ఇస్తున్నారు, ఓడిపోయారు. ఇక ఏ రాష్ట్రం శరద్ పవార్ పార్టీ కూడా వాళ్ళే ఉన్నారు, ఎవరైతే ఆయనతో 99లో జాయిన్ అయ్యారో వాళ్ళ కుటుంబ సభ్యులు అలా కూలిపోతూ ఉంటాయి. అన్నిటికంటే శివసేన కూడా చూసాం, దాదాపు 60, 40, 50 సంవత్సరాలు పరిపాలించి ఇంపార్టెంట్ ఫోర్స్గా ఉన్నది, ఓడిపోయిందంటే పూర్తిగా ఫ్యామిలీ డామినేషను, కరప్షన్. సో ఇది ఉదాహరణ తీసుకుంటే సాధారణంగా ఏ ప్రాంతీయ పార్టీ ఓడిపోయినప్పుడు లేటెస్ట్గా మమతా బెనర్జీ వాళ్ళు చేసుకున్నారు, అది ఒప్పుకోవడానికి ఇష్టం లేదు, వాళ్ళే చేశారంటే కరెక్ట్. త్రిపురలో 2 దశాబ్దాల పాటు నాన్ స్టాప్ గా చక్రం తిప్పిన కమ్యూనిస్టుల్ని కూడా కబళించేసింది కమలం పార్టీ. మానిక్ సర్కార్ శకానికి 8 ఏళ్ల కిందటే ఫుల్ స్టాప్ పెట్టి ఈశాన్యంలో కూడా మేమే అని తొడగొట్టింది బీజేపీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దక్షిణాదిలోని 2 తెలుగు రాష్ట్రాలు బీజేపీకి అగ్ని పరీక్షగా మారాయా? తెలంగాణలో లోకల్ సెంటిమెంటే ఆక్సిజన్ గా పుట్టిన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారే క్రమంలో అధికారాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు తెలంగాణలో తమ పోటీ కాంగ్రెస్ తోనే అంటున్న బీజేపీ కారు పార్టీ గతంలో కలిసిపోయినట్టేనని ప్రచారం చేసుకుంటోంది. మరో తెలుగు రాష్ట్రం ఏపీలో తెలుగుదేశం, జనసేన 2 బీజేపీకి మిత్రపక్షాలే. కానీ ఒంటరిగా ఎదగాలన్న ఆరాటం మాత్రం కమలం పార్టీ దగ్గర దండిగానే కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలు సరిగ్గా ఉంటే నేషనల్ పార్టీస్ ఏం చేయలేవు. ప్రాంతీయ పార్టీలు కరప్షను, అన్నిటికంటే ముఖ్యం వారసత్వం, ఫేవరెటిజం, గవర్నెన్స్ ఇవ్వకపోవటం, వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళే పొలిటికల్గా దిగజారిపోయారు. కాబట్టి అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నదో వాళ్ళు రాలేరు. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీ ఓడిపోయింది, చీడిపోయిందంటే పరిపాలన సరిగ్గా ఇవ్వలేదు, అది వాళ్ళు కరెక్ట్ చేయకుండా మా విరోధులు మమ్మల్ని పాస్ చేస్తున్నారంటే కరెక్ట్ కాదు. ప్రస్తుతానికైతే తమిళనాడు, పంజాబ్, జమ్మూ కశ్మీర్ ఇలా 2-3 చోట్ల మాత్రమే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఢిల్లీతో కొట్లాడేంత ఓపిక, తీరిక వీళ్ళెవ్వరికీ లేదు కూడా. ఇక మిగతా రీజనల్ జెండాలన్నీ ఎలాగూ బీజేపీకి కోరస్ ఇచ్చే పక్కబలంగానే మిగిలిపోయాయి. సో ప్రాంతీయ పార్టీల హవాను తెగ్గొట్టడంలో అమిత్ షా సక్సెస్ కొట్టినట్టేనా? గులాబీ మొక్క కంటూ కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా, అది మగాడ్రా. పురాణాల్లో అశ్వమేధ యాగం గురించి విన్నారా? ఒక బలమైన మేలుజాతి గుర్రాన్ని పూజించి రాజ్యాల మీదకి వదులుతారు. దాన్ని ఎవరు ఎక్కడ ఆపితే ఆ రాజ్యంతో యుద్ధం చేసి ఆక్రమిస్తారు. అలాగే ఇప్పుడు దేశంలో జరుగుతోంది అమిత్ షా యాగం. కొన్నిటిని దువ్వి, కొన్నిటిని దున్ని ప్రతి రాష్ట్రాన్ని ఏదోలా దారికి తెచ్చుకునే అదోరకం రాజకీయ పోరాటం. ప్రాంతీయ గీతాలన్నీ ఆగిపోయి జాతీయ గీతం ఒక్కటే మిగలాలి. ఇదే కాబోలు బీజేపీ టార్గెట్. ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.